మామూలు మెసేజ్లో పంపించాక మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ఆకేపాటి సుభాష్ని, జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీ, తిరుపతి. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కడుపున చెడబుట్టిన ఒక దరిద్రపు కొట్టు సన్నాసి నిన్న మహిళ అని కూడా చూడకుండా, తోబుట్టు అని కూడా చూడకుండా, ఇంట్లో ఆడపడుచు అని కూడా చూడకుండా, అరే మన ఇంట్లో ఒక బిడ్డనే కదా అని చూడకుండా ఈడు సన్నాసి ప్రసన్న కుమార్ కాదు పర్సంటేజీల ప్రసన్న కుమార్ మాట్లాడిన మాటలు ఏంటంటే, పిహెచ్డి అక్కడ చేశావు, ఇక్కడ చేశావు, పి అంటే మీరే తెలుసుకోండి. అరే నీ కడుపుకు అన్నమే తింటున్నావు, గడ్డి తింటున్నావు, మాకు అర్థం కావట్లా. నీ నాలుకను తిరుపతిలో గంగమ్మ తల్లికి ఆటలు రప్ప నరికినట్టు నీ నాలుకను నరికేయాలట్టే. అంటే మహిళలంటే అంత చిన్న చూపు ఎందుకు మీకు? ఈ వైసీపీ నాయకులకు మహిళలు అంటే ఎందుకు అంత చిన్న చూపు? ఒక్కొక్కడికి తాట తీసి ఒక్కొక్కడిని నిలబెట్టి నాలుకలన్నీ కోసి పడేయాలి. మీ అందరికీ తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారని ఒక సామెత ఉంది. ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి తప్పే ఉంది, అది సినిమా డైలాగు. అవును నన్ను అంటే పోయి ఆఫీసు ధ్వంసం చేస్తారు, నేను ఇంట్లో చెల్లెలను ధరిమేస్తాను, అమ్మను ధరిమేస్తాను అని నీ నాయకుడు ఏదైతే దరిద్రపు ఎదవ చేస్తున్నాడో అదే దారిలో మీరు కూడా నడుస్తున్నారు. ఇది చాలా తప్పు, గుర్తుపెట్టుకోండి. మీరు ఇలా చేయబట్టే గతంలో మిమ్మల్ని ఈ 2024లో మిమ్మల్ని తరిమి కొడితే నీ గ్రాఫ్ ఎలా పడిపోయిందంటే 6 సంవత్సరాలు 6 టర్మ్స్ మేము పాలించినాము, ఆయన కడుపున చెడబుట్టినాము. నీ వరకే మాట్లాడదాం. 3 ఏళ్ళు నీకు ఛాన్స్ ఇస్తే 3 టైమ్స్ నీకు ఛాన్స్ ఇస్తే కూడా నీ దరిద్రపు చేష్టలతో అక్కడ ఉన్న వాళ్ళు తరిమి చేత్తో కాదు చెప్పుతో కొట్టి నీకు 60,000తో ఆమె మెజారిటీతో ప్రశాంతి మేడం గారిని గెలుపొందించినారా. నువ్వు అది గుర్తుపెట్టుకోవాలి. నీకు నిజంగా నువ్వు వెంటనే మేమందరం వచ్చిందే నీకోసం. ఎందుకంటే నిన్న ఒక డ్రామా ఆడావు కదా, ఎవరు కొట్టకపోయినా నీ మనుషుల్ని నువ్వే పెట్టుకొని నీ ఇల్లు నువ్వే ధ్వంసం చేయించుకొని నీకు సిగ్గు శరం లేకుండా నన్ను కొట్టిపోయారని చెప్పించి రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి మళ్ళీ నీకు ఒక యాత్ర చేస్తాడు. ఆ మహానుభావుడు వస్తాడు, మళ్ళీ సానుభూతి యాత్ర అని చేస్తాడు. మేము ఈ ఘోరాలన్నీ చూడలేము. ఈ ఘోరాలన్నీ చూడలేక మేము ముందుగానే చెప్తున్నాం. ఇంకొకసారి మహిళలు అందరూ ఎందుకు వచ్చా అంటే నీ తాట తీసి కూర్చోబెడతాం మేము. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇందాకే స్పందించారు, లెటర్ రిలీజ్ చేశారు. ఆయన కూడా చాలా బాధపడుతున్నారు. ఒక మహిళని అంటే ఈరోజు నా పార్టీ కాదు, నీ పార్టీ కాదు, నా కులం కాదు, నీ కులం కాదు, కులాలకు అన్నిటికీ అతీత మహిళ. ఒక మహిళను పట్టుకొని నువ్వు మాగుంట లేఅవుట్లో పిహెచ్డి చేశావు, ఆడ పిహెచ్డి చేశావు. మరి మీ పెళ్ళాం ఎక్కడ పిహెచ్డి చేసింది? నీ బిడ్డలు ఎక్కడ పిహెచ్డి చేశారు? మీ అమ్మ ఎక్కడ పిహెచ్డి చేసిందిరా సన్నాసి? ఇట్లైనా మాట్లాడేది? నీ తల్లిదండ్రులు ఇట్లైనా నిన్ను పెంచింది? కనీసం నీ పెళ్ళామన్నా నీకు చెప్పదా? దరిద్రపు నోరు వేసుకొని ఇంకొకసారి మాట్లాడితే తిరుపతి గంగమ్మ జాతరలో తలలు నరికినట్టు వీళ్ళందరి నాలుకలు కోసేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు ఆలియా షేక్, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ డిస్ట్రిక్ట్ కార్యదర్శి, 53-54 క్లస్టర్ ఇన్ఛార్జ్. నిన్న జరిగిన ఏదైతే పరిణామం ఉందో మనుషుల్ని క్రియేట్ చేసుకొని మీరు మనుషుల్ని ఒక రౌడీ ముక్కని పిలుచుకొని క్రియేట్ చేసుకొని నేను మాట్లాడిన రౌతం చూసి కేకలిచ్చి మీ మొహంలో వస్తుంది. నువ్వు ఎంతమందికి హాలు ఇచ్చావనేది పబ్లిక్గా చెప్పమంటావా? నిన్నటి నుంచి అదే పనిలో అందరూ కూర్చో ఉన్నాము. ఈరోజు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పి ప్రతి ఒక్క మహిళ అనే ప్రతి ఒక్క మహిళ వచ్చి, వైసీపీ కాదు, టీడీపీ కాదు, జనసేన కాదు, ప్రతి ఒక్కళ్ళు మహిళ అనే ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ విధంగా ఎవరైనా మగ కుక్క మాట్లాడితే ఆ కుక్కని చెప్పుతో తరిమి కొట్టేంత వరకు ఉపేక్షించేది లేదు అని చెప్పి ఈరోజు జనసేన పార్టీ తరఫున మా రాష్ట్ర కమిటీ అక్కోళ్ళు, అదేవిధంగా మా జిల్లా, అదేవిధంగా మా స్టేట్ క్యాడర్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఏకతాటి మీదకి వచ్చి ఏ విధంగా అయితే మీరు మాట్లాడారో దానికి మీడియా ముఖంగా వచ్చి క్షమాపణ చెప్పేంత వరకు జనసేన పార్టీ తరఫున మేము ఒప్పుకోము. ఇదే విధంగా మీరు డ్రామాలు క్రియేట్ చేసుకుంటూ పోతూ మళ్ళీ మీరు డ్రామా క్రియేట్ చేసింది కాకుండా మళ్ళీ మనుషుల్ని పిల్లలను ఇచ్చి మళ్ళీ దాని సంతాప సభలాగా వచ్చి ఈ విధంగా చేయడం తప్పు అని చెప్పి మళ్ళీ పెద్ద మనుషులు వచ్చి నిన్న రాత్రి మాట్లాడడం జరిగింది. ఒక్కసారి మీరు ఆయన ఏం మాట్లాడారో
చూసి తర్వాత మాట్లాడండి. ఇటువంటివి మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటే ఉపేక్షించేది లేదని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జై హింద్, జై జనసేన. నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు చెప్పుకుంటున్నాం. కానీ ఒక విషయం మాట్లాడాలండి, మాది జిల్లా కాదు, కానీ ఎందుకు ఒక మహిళకి అన్యాయం జరిగిందని మేము ఎందుకు స్పందిస్తున్నామంటే, నిజంగా చెప్తున్నా, ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వానమాల ఎక్కడ దుద్దాడండి? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారండి? తప్పేముంది అంటాడు. ఈయన కూడా తప్పేముంది అనుకున్నాడు. ఆడవాళ్ళ వ్యక్తిగత జీవితాలు మాట్లాడి ఎవరైనా కానీ, అది నా తండ్రి అయినా నా తమ్ముడైనా ఎవడైనా, ఈవెన్ దో నా భర్త అయినా సరే, మనకు సంబంధం ఏ మగవాడు మాట్లాడి ఎడమకాలు చెప్పు తెగిదాకా కొట్టాలి మగవాడిని. ఎందుకంటే నిన్ను కన్నది ఒక తల్లి, నేను పెళ్లి చేసుకుంది నిన్ను కన్నది తల్లి, ఆడది, నీ భార్య ఆడది, నీ కూతురు ఆడది. అది ఒంటి మీద స్పృహ ఉన్న ఎవడో కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు. ఇలాంటి మాటలు పార్టీలు అతీతంగా, నేను వైసీపీలో ఉన్న మహిళలకు కూడా చెప్తున్నా, పార్టీలకు అతీతంగా ఆడవాళ్ళంటే ఎవరైనా ముందుకు వచ్చి మాట్లాడాలి. వ్యక్తిగత జీవితాలు మాట్లాడే రైట్స్ ఎవరికీ లేవండి. కానీ ఎమ్మెల్యే గారు వాళ్ళ నాన్నగారి గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. అలాంటి తండ్రి కడుపుని చెడబుట్టినటువంటి ఎమ్మెల్యే గారిని వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ముందు మీ ఎడంకాలు చెప్తూ మీ భర్త మీరు కొడితే ఆయనకు బుద్ధి వస్తుంది. అలాగే కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో మేడం గారిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడంటే ఆవిడకి తక్షణమే పబ్లిక్గా మీరు అపాలజీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. చెప్తే మీకు కనీసమైన బుద్ధి ఉంది, నోరు జారి మాట్లాడినా కనీసం స్పృహలోకి వచ్చాడని మేము అనుకుంటాం. ఆ పరంగా మీరు చెయ్యాలని జనసేన పార్టీ తరఫున మా వీర మహిళలందరం కూడా కోరుకుంటున్నాం. ఇలాంటి ఇంకా వైసీపీ వాళ్ళు తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే మీరు ఎక్కువ చేశారు కాబట్టే 11 సీట్లకి పరిమితం అయిపోయారు. ఇలాంటి పిచ్చివాగుడు వాగితే కానీ, ఇలాంటి మాటలు ఆడవాళ్ళ కోసం మాట్లాడినా మీరు మళ్ళీ 11 సీట్లు కాదు కదా, అసలు వైసీపీ అనే పార్టీ ఉందన్నదే కనపడకుండా అతాపాతాలకి పబ్లిక్ తొక్కేస్తారు. సో మీరు అర్జెంటుగా ఎమ్మెల్యే గారు, మీరు ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో ఎమ్మెల్యే వారికి మీరు క్షమాపణ తక్షణమే చెప్పాలని జనసేన పార్టీ తరఫున, కూట ప్రభుత్వం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. సౌజన్య అండి, జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీ. ఈశ్వరండి, నేను జనసేన సివిల్ సప్లైస్ డైరెక్టర్ని. నిన్న తిరుపతి వెళ్ళాము మేము. తిరుపతి నుంచి ఇక్కడ ఆగాము. ఆగిన తర్వాత ఈ గొడవంతా తెలిసిన తర్వాత ఇక్కడ మేము ఒక మహిళకి ఇంత అవమానం జరిగింది, ఆవిడకి మేము ఎవరైతే ఈ ఎమ్మెల్యే గారిని తిట్టారో అవన్నీ కూడా ఏ పార్టీ ఏది అని అడగకుండా ఒక మహిళ మీద ఇంత అపనిందలు వేశారు కదా అని చెప్పేసి మేము ఈరోజు ఇక్కడ ఆగడం జరిగింది. ఆవిడకి అన్యాయంగా ఆయన నిందలు వేశారు కాబట్టి ఆవిడకి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి ఆయన ఎక్కడైతే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారో అదే 10 మంది దగ్గరికి ఆయన క్షమాపణ చెప్పాలి. అది మా అందరి డిమాండు. తర్వాత వాళ్ళ నాన్నగారి గురించి చెప్తున్నారు అందరూ. మాకు తెలియదు, మేము కాకినాడ వాళ్ళం కాబట్టి. వాళ్ళ నాన్నగారు చాలా మంచివారని ఏదో అంటారు కదండి, పండిత పుత్ర పరమసుంట అంటారు కదా, అటువంటి విధంగా తయారు చేయారు. ఈయన మార్చుకోకపోతే భార్య కాదు, చెల్లెలే కాదు, అక్కే కాదు, ఎవరైనా సరే ఆయనకు బుద్ధి చెప్పే విధంగా ఆయన్ని కూర్చోబెట్టి, ఒరే మేము కూడా ఆడవాళ్ళని అలా అనకూడదు అని చెప్పండి అమ్మా మీరు అయినని. ఎందుకంటే ఆడవాళ్ళు ఎవరైనా మన ఆడవాళ్ళమే. నేను ఆవిడ ఏ పార్టీ అని కూడా నేను అడగలేదు. ఇక్కడ ఆవిడ ఏ పార్టీలో ఉన్నారని కూడా నాకు తెలియకుండానే ఒక మహిళకి జరిగిన అన్యాయం కోసం మేము మాట్లాడుతున్నాము. దయచేసి మీరు ఎటువంటి వారైనా కూడా, ఎందుకంటే మేము ఎవరిని కూడా వాడు వీడు అనే పదాలు ఎప్పుడు వాడలేదు, కానీ వాడవలసి వస్తుంది. మీరు చేసిన వ్యాఖ్యలు మేము విన్న తర్వాత మిమ్మల్ని ఈ విధంగా చేయకూడదు, మహిళల్ని ఒక దేవతగా పూజిస్తారు ఎవరైనా సరే. మా పార్టీలో అయితే వీర మహిళ అనే ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు మా అందరికీ. ఆయన అలాగే మమ్మల్ని గౌరవిస్తారు కాబట్టి నీకు మర్యాదపూర్వకంగా చెప్తున్నాము. ఎక్కడైతే మీరు అనుచిత వ్యాఖ్యలు చేశారో అక్కడే క్షమాపణ చెప్పాలి.